బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుంచి నయా పైసా తేలేని మీరు తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని అందులో పేర్కొన్నారు. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతి ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రజలను అడుగడుగునా వంచారన్నారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అబద్దాలను ఆవిష్కరించడం తప్ప మీరు ఏం చేశారని ఆయన లేఖలో నిలదీశారు. ఇలాంటి మీరు సీఎంకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పొన్నం ప్రభాకర్ మంత్రి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, రామచంద్రరావు లేఖకు సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు. సో దీనిపైన ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కౌంటర్ ఇస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ప్రధానంగా గత 3 పర్యాయాలు 11 ఏళ్ల క్రితం అధికారంలో వచ్చినటువంటి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రజలను అడుగడుగునా వంచింది. గత 3 ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఏవిటిని కూడా అమలు చేయలేదు. వాటన్నింటినీ కూడా విస్మరించి ప్రజల ఆశలపైన నీళ్లు చల్లింది అనేటువంటి విమర్శలు చేశారు. వాగ్దానాలతోటి ఊదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడము, అబద్దాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇట్లా అన్ని వర్గాలను కూడా బీజేపీ వంచింది. సో మీ వైఫల్యాలన్నీ కూడా రాస్తే రామాయణం అంత అవుతాయి, వింటే భారతం అంత అవుతాయి. అలాంటి మీరు సీఎం కేసీఆర్ గారికి ఎలా లేఖలు రాస్తారు? తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక అర్హత మీకు లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు.